జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు ఆవుల కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో చంద్రమోహన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లేక జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున బద్వేల్ పట్టణంలో బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ కూడా ప్రెస్ క్లబ్ అనేది లేదు. సో చాలామంది ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేదంటే మీడియా వాళ్ళు ఎక్కడన్నా సమావేశం కావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ప్రదేశం అనేది ఇస్తే కొంచెం స్థలం కేటాయిస్తే అక్కడ వాళ్ళు ఈ ఒక బిల్డింగ్ నిర్మించుకొని సో ఎవరికైనా కూడా ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా మీడియా వీళ్ళకి కానీ సో అక్కడ మీటింగ్స్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని సో రిక్వెస్ట్ రావడం జరిగింది. సో తప్పనిసరిగా మేము ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నిధులు కూడా, ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే నిధులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి ఆ నిధులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. ల్యాడ్స్ అట్లాంటి పార్ట్స్ కూడా తీసుకుంటాం. ఎంత కావాల్సి ఉంటుంది బిల్డింగ్ అనేది కూడా మీకు వచ్చినా ఉండదు కదా సార్. మా ఊళ్ళో అంటే మేము 10 సెంట్లు అనుకున్నాం సార్. ఎక్స్టెంట్ 10 సెంట్లు దాంట్లో 10 సెంట్లో కట్టాలంటే మీకు ఎంత ఎస్టిమేటెడ్ కాస్ట్? ఎస్టిమేట్ ఒక 5 సెంట్లో కడతాం. ఒక 5 సెంట్లు ఉంటుంది. మిగతాది బయట ఉండి వాళ్ళ సమస్యలు తెలియజేయడం కోసం కూర్చునేదానికి కానీ ఏర్పాటు చేస్తాం సార్. మిగతా లోపల వచ్చిన ప్రజలందరికీ సమస్యలు మినిమం నాకు తెలిసి 40 లక్షల పైన ఖర్చు వస్తుంది సార్. 40 లక్షలు ఫండింగ్ అనేది మేము ముందు ఫండింగ్ సార్. డొనేషన్ వస్తుంది. డొనేషన్ కూడా అందరూ ప్రెస్ క్లబ్ కంటే కొంచెం సపోర్ట్ చేస్తారు సార్. అది మళ్ళీ ట్రాన్స్పరెంట్గా చేయండి. మళ్ళీ అది ఇంకోటి 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సార్. దాని చేయాలనే సార్. అదొకటి ప్రతి ఒక్క పేరు కూడా ఏం చేసినా కూడా దానికి వాళ్ళకి సరి చేసే విధంగానే ఉంటుంది. గతంలో ఇక్కడ ఉన్నాం సార్ మేము. ఈ ప్లేస్ మా వదిలేసారు. ఈ బ్యాక్ సైడ్ ఉంది సార్.